ఇంటికాడ ఉన్నప్పుడు తాగాలి, పని మీద ఎక్కువ తాగద్దు. పని మీద ఎక్కువ తాగద్దు. అవురా ఇంటికాడ తాగితే ఎవరు చూస్తారు? పని మీద తాగితే ఇంత హుషారు, అది వేరు. లేకపోతే ఇంటికాడ తాగి సప్పుడే కావంటే 200 రూపాయలు పెట్టి కోటలు తాగినప్పుడు దాని ప్రతాపం ఏందో 4 వాడలు తిరిగి ఆంతో లొల్లి పెట్టుకొని ఈతో లొల్లి పెట్టుకొని ఒకటి దాన్ని నలుగురితో చదువుగా పడి అప్పుడు ఇంటికి వచ్చనే దాని ఫలితం ఉన్నట్టుగా లేకపోతే దాగి సప్పుడే కావంటే మనం దాగి ఎవరికి తెలుస్తుందిరా? అందు గురించి తాగుతున్నావు దయా తాగినట్టున్నావు జాగ్రత్త. ఎంతమంది ఉపాధి వాడ పెద్ద మనిషికి అంతే. మరి లేకపోతే ఇవాళ తాగినా అంటే మొన్నాడనే ఉపాసం ఉండేటోన్నా. లేకపోతే రోజు అవుతావు. నాకు తెల్లగాలు నాకు దేవుడు, బింకి నాకు లింగం, పుట్టినాలు నాకు చుట్టాలు, కారపూస నా కన్న కొడుకు, ఓటాలు నా కొడుకులు, బీరు నాకు బిడ్డలు, హంసరాబు నాకు తమ్ముడు, ఒక కోలే నా కొడుకులు, మజాలే నా మాన మరదాలు రా. నీ చుట్టాలంతా ఓటల్లో మొత్తం జాగ్రత్త. రాగు తాగినట్టున్నావు అంతే. ఉప్పు తినే వయసులోనే పెగ్గాలు పట్టిందా? మమ్మీ నాకు ఉప్పు అవసరం లేదు, ఓ పెగ్గు పోసి పాలు తాగే వయసుకి వచ్చిన మా మమ్మీ నాకు పాలు పెడితే మమ్మీ నాకు పాలద్దు, ఓ పవశీసకు లబ్బరు తొడిగి నాకు నేను నెక్కర్ వేసే వయసుకి వచ్చిన 3 తొమ్మల కాడికి వచ్చి నన్ను ఎవరేం చేస్తున్నా నేను నెక్కర్ ఇరిసేసి లిక్కర్ తాగిన. అయినా నన్ను ఎవరేం చేస్తారు? అంతే మరి అంతే. వచ్చింది ఎవరికి కూడా పుట్టింది. అరే కొడుకుంటున్నా కొడుకు వచ్చింది అంటన్నా. ఇప్పుడు ఎవరి గొడవ అన్నారు? ఇగో ఈ లక్ష్మణు ఎందుకంటే కొలువనుడు పోషాతల్ని గొడవ లక్ష్మణ్ ఒక టేపు తెమ్మాను, లేకపోతే 3 కట్టిన అన్నదేమాను. పోషమ్మ ఎంత పొడుగున్నది, ఎంత వెడలుకున్నది, నీళ్ళు ఏమన్నా దొడ్డ అయిందా, ఈడ ఏమన్నా బక్క అయిందా, ఈడ ఇంకా దొడ్డ ఉన్నదా, గుడి ముందర పందిరి ఎంత ఉన్నది, మొత్తం కొలిసి ఎంత ఇప్పుడు కాదురా. పోషవ తల్లి భజన చేయాలి, భజన చేస్తున్నా. లేకపోతే పోషవ తల్లి కొనుగోలు రేపటి సరే అయితే కానీ పోషాతల్ని వస్తాం కానీ వారి కట్నం ఎంత మాట్లాడినావు, కళ్ళు ఎంత మాట్లాడినావు? అరే కట్నం అంటే మన దగ్గర కావచ్చు, ఒక్క దగ్గర 7,000 రూపాయల కట్నం. ఇక కళ్ళు అనేది ఇక వాళ్ళు దగ్గర కాబట్టి టైడ్ చేయాలి. వాళ్ళ బుద్ధి పోతే వచ్చలే పని ఎందుకురా? 16 రూపాయలు ఎక్కువ లేకపోతే కట్నం మాట్లాడే రీతి అది కాదు. కట్నం మాట్లాడు, లేకపోతే నా దగ్గర నేను మాట్లాడతాను. ఎట్లా మాట్లాడతావు? 8,000 రూపాయల కళ్ళు మాట్లాడాలి. కట్నాల బుద్ధి అంతే మరి. లేకపోతే తినాలి, ఎంజాయ్ చేయాలరా, ఎంజాయ్ చేసే వయసు తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఇంటికాడ పెన్నపోరాన్ని ఎట్లా బతకాలి? అలా కాదరక్కలు వెళ్ళిపోయిందా 10-20 అదే బతుకుతుంది. బోరగాళ్ళకి ఏదన్నా పండుగ అత్త చూడు, బోరగాళ్ళకు అంగిలాగా దింపి గంజ చేతికి ఇస్తే వాళ్ళు అడుక్కుంటే మనకు నా పెద్దలు కట్టం పెళ్ళేసి నాదే, నా మొగలు కట్టం నేనే తింటాను. మరి అది నిన్నెందుకు చేసుకున్నట్లా? అది కాదురా, సంపాదించుకోవాలి. అరే ఇంకోటి దయా పొద్దుస్తాంది పోషాకాలను కొనవాలి. పోషాతల్ని కొనాలంటే కొనుడు కాదురా, కొనవాలి. అరే మందు ముందు మాట ఒక్కొక్క పెగ్గు ఎత్తమే పోషమ్మ వస్తుంది. అంతేనా? అమ్మాయి సందర్లు అంటారు అని తెస్తలేదు. ఒక్కొక్క పెగ్గే అన్నా
నువ్వు కాపాడతారా వరి పిల్ల మళ్ళా. నన్ను కాబట్టి పిల్లలు పట్టారు సాధారణంగా నువ్వు పిల్లని అయిపోతే నిన్నే వాడతారు పిల్లలు ఇస్తాడు ఆయన కడతారా అది గుర్తుకొస్తావా? అంతేనా ఏయ్, జాగ్రత్త. రాకపోతే ఎంతకలు వాడి గుంజు కట్టాడు అది నేను మాట్లాడుకుంటాను రాగా నువ్వే దిగారా కొడతాడు కొడతాడు నువ్వు గంటగా మొత్తుకుంటావు నేను పోతాను మొత్తుకోవాలి అమ్మి జాగ్రత్త. బాగా తాగినా కడిమారా ఏంద్రా నా కింద పిల్ల ఎక్కడ పీకింది అవునా ఈడ ఎంత పడుతున్నా బాయిలా ఎందుకురా ఈ కింద మంది జనం కూర్చున్నారు ఇంత మందిలో ఎవరికి జ్వరం వచ్చిందిరా అవునా ఈ జనం అంతా నువ్వు ఏం చేస్తావురా జ్వరం వస్తే ముఖం కడిగి బొట్టు పెడితే పవ దొరుకుతుంది 10 రూపాయలు దొరుకుతుంది నేను ఎదురుకి పోవకెళ్ళి చూస్తాను అంతేనా అంతేనా కింద ఉండి జనం వచ్చి కూర్చున్నారు ఈ జనంలో కింద పడితే అమ్మారులో పక్కన ఆగి కోచాలను నేను కొట్టుకుంటాను ఓడుకో ఎవరి కింద పడ్డారా నువ్వు నేను కళ్ళు ఎక్కువ అయిపడ్డా ఆ తక్కువ అయిపడ్డా తక్కువ పడ్డా నేను కింద పడ్డప్పుడు ఆ ఒక్క రాయల్ స్టాక్ బార్డర్ పట్టి ఆ మీదికి వెళ్ళి దారంపితే అదే దారం పడి నేను లేచి రాపోనా మరి లేకపోతే ఏంది? అవునా ఇక నీ దయాలే కింద వాళ్ళు కానీ కావాలా అంతే అంటవా అదే కింద పడ్డాక మొత్తం టైర్ పంప్చర్ అయిపోయింది మళ్ళీ ఒక్కొక్క బిగ్ అదే ఏంటంటే ఇక అంతేనా తమ్మి జాగ్రత్త ఎంత మర్యాద
లక్ష్మణ్ ఇటే ఉన్నాడు అయితే ఇటే పోతాను లక్ష్మణ్ అటువంటి మనుషులు ఎట్లుంటే అయితే ఒకటారా మరి లేకపోతే ఇక అటే ఏదన్నా ఉండవచ్చు అటే పోతాను ఇంకేంది అయ్యో